అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల్లో కూడా ప్రజా వైద్యం ప్రజల హక్కు కోటి సంతకాల ఉద్యమం కార్యక్రమం పూర్తి చేసుకొని ఏవైతే ప్రజల నుంచి గవర్నర్ గారికి వినతి పత్రాలు వాళ్ళ సంతకాలు పెట్టి ఇచ్చారో ఆ వినతి పత్రాలన్నీ కూడా తీసుకొని ప్రతి నియోజకవర్గం నుంచి కూడా జిల్లా హెడ్ క్వార్టర్ పంపిస్తున్నాం. జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి 15వ తేదీన విజయవాడకి పంపించడం జరుగుతుంది. మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్లకు అమ్ముకోవడము, లేదు ప్రైవేటీకరణ చేయడము, లేదు ఇచ్చుకోవడం ఏదో చేస్తున్నారు. దీనివల్ల పేదలకు ఇబ్బంది జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మనందరికీ తెలుసు ఆరోగ్యశ్రీ పథకం వచ్చింది. ఈ ఆరోగ్యశ్రీ పథకం వల్ల ఎంతోమంది పేదలను కాపాడారు. ఆయన ఎందుకు కాపాడారు? ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నాయి కాబట్టి, ప్రభుత్వ వైద్యం అందుతుంది కాబట్టి. కానీ ఇప్పుడు ప్రైవేటీకరణ చేయడం వల్ల ప్రభుత్వ వైద్యం పేదలకు అందదు, ధనికులకు మాత్రమే. ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, అగ్రవర్ణాలు కూడా అనేక రకాల మంది పేదలు ఉంటారు. అయితే వీటిని ప్రైవేటీకరణ చేసే హక్కు ప్రభుత్వంకి ఎవరు ఇచ్చారని అడుగుతున్నాం. అసలు ఇది ఈ ప్రైవేట్ కళాశాలలు కాదు, ఇది ప్రభుత్వ కళాశాలలు. మీరు తీసుకొచ్చారని అడుగుతున్నాం. 17 మెడికల్ కళాశాలలు జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్ళ పాలనలో, 5 ఏళ్ళ కంటే 3 ఏళ్ళనే చెప్పాలి. ఎందుకంటే 2 సంవత్సరాలు కరోనాతో మనం బాధపడ్డాం, మనందరికీ తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారిని ఒప్పించి 17 మెడికల్ కాలేజీలు సాధించిన మొగాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. భారతదేశంలో ఎవరూ లేరు 5 ఏళ్ల పాలనలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు సాధించిన వాళ్ళు. ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి, మీ అందరికీ తెలుసు. 4 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోల్చిన 4 సార్లు ముఖ్యమంత్రి, ఎక్కువ సార్లు ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు. కానీ ఎన్ని మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు సాధించారు ఆయన హయాంలో? ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎన్ని సాధించారని అడుగుతున్నాం. ప్రైవేట్ కానీ ఎలాగ చేస్తారంటున్నాం. మహిళది ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ప్రజా ఉద్యమంలోనూ ఎంతమంది సంతకాలు పెట్టారు? 1 కోటికి పైగా సంతకాలు పెట్టారు. ఎంతమంది సంతకాలు గవర్నర్ గారికి ఇస్తున్నారంటే మీ మీద వ్యతిరేకతే కదా.